తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారా? తాను ఏం చెయ్యాలి అనే దానిపై సుదీర్ఘ మంత్రాలు జరుపుతున్నారా? తనతో బీఆర్ఎస్ నేతలు టచ్లో ఉన్నారని కవిత చెప్పడంలో ఆంతర్యం ఏంటి? ఇంతకు కవితకు టచ్లో ఉన్న గులాబీ నేతలు ఎవరు? నిజంగానే కవితతో బీఆర్ఎస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారా? ఇంతకు ఏం చర్చ జరుగుతోంది? బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కావడంతో జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో తన ఫ్యూచర్ పాలిటిక్స్ పై నజర్ పెట్టారు. అందులో భాగంగా జాగృతి చీఫ్ వరుసగా పలువురితో మంతనాలు జరుపుతున్నారు. తాను ఏం చేయాలనే దానిపై తెలంగాణలో ఉన్న కవులు, రచయితలు, మేధావులు, బీసీ మేధావులతో చర్చలు చేస్తున్నారు. వారి అభిప్రాయాల్ని అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో కవిత జెండా, ఎజెండా ఏ విధంగా ఉంటుందనే దానిపై పొలిటికల్ గా చర్చ నడుస్తోంది. ఇక కవిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కొత్త పార్టీ అనౌన్స్ చేస్తారని అంతా భావించారు. కానీ కవిత మాత్రం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ జాగృతి నుంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సింగరేణి కార్మికులతో భేటీ అయ్యారు. త్వరలో జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై చర్చించారు. జాగృతి తరపున తెలంగాణ విలీన దినోత్సవం వేడుకలు నిర్వహించారు. తన తండ్రి కేసీఆర్ స్వగ్రామం చింతమడక నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభించారు. తాజాగా రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చిట్చాట్లో కవిత స్పందించారు. ప్రస్తుతం తాను ఫ్రీ బర్డ్ అని చెప్పుకొచ్చారు. ఇక తాను ఏ పార్టీలో చేరనని క్లారిటీ ఇచ్చారు. రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన ఇంకా చేయలేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో స్పేస్ ఎవరూ ఇవ్వరని, మనమే స్పేస్ తీసుకోవాలని కవిత చెప్పారు. ఇక బీఆర్ఎస్ పై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు తనతో టచ్లో ఉన్నారని, తాను పెద్ద లిస్టు రెడీ చేస్తున్నానని కమెంట్ చేశారు. సమయం వచ్చినప్పుడు చెబుతానని ఆమె చెప్పటం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు కవిత చిట్చాట్ గా చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీలోనూ చర్చకు దారితీశాయి. దీంతో కవితతో టచ్లో ఉన్నది ఎవరు అనే దానిపై గులాబీ పార్టీ ఆరా తీస్తోందట. అసలు కవిత ఏం చేస్తున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారనే దానిపై బీఆర్ఎస్ నజర్ పెట్టింది. మరోవైపు కవిత సైతం గులాబీ పార్టీలో ఉద్యమం కాలం నుంచి ఉన్నవారితో పాటు అవకాశాలు రాక అసంతృప్తిగా ఉన్న నాయకులతో చర్చలు జరుపుతున్నట్టుగా టాక్ నడుస్తోంది. ఎందుకంటే 10 ఏళ్లు పార్టీ అధికారంలో కొనసాగింది. చాలా మంది ఉద్యమకారులకు ఆ సమయంలో పదవులు దక్కలేదు. వారంతా ఇప్పుడు తీవ్ర నిర్వేదనలో ఉన్నారు. అలాంటి వారిని అక్కున చేర్చుకోవాలని కవిత భావిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే కవిత ఈ కమెంట్స్ చేశారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. మొత్తానికి ఏదో ఒక అంశంతో కవిత చర్చనీయాంశంగా మారుతున్నారు. ఇంతకు తెలంగాణ పాలిటిక్స్లో కవిత నిర్ణయం ఎలా ఉండబోతోంది? బీఆర్ఎస్ నుంచి ఎంతమంది నేతలు కవిత వెంట నడుస్తారనేది చూడాలి.